నిజమైన భూ యజమానులకు ఖచ్చితమైన పట్టా పాస్బుక్లు అందించడమే భూ సర్వే ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో భూ సర్వే గ్రామ సభలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూ సర్వే ద్వారా గ్రామాల సరిహద్దులు, రైతుల భూముల హద్దులు శాశ్వతంగా నిర్ధారణ అవుతాయని ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గతంలో ఉన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించేలా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా భూ సర్వే నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా రైతు పట్టా పాస్బుక్ ఆధారంగానే రైతు భరోసా, ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల అమలు, అలాగే వరి, మొక్కజొన్న తదితర పంటల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటల విక్రయం జరిగేలా ఈ సర్వే ఉపయోగపడుతుందని వివరించారు. ఇది సాదా భయం మీద కూర్చొని చెప్పిన ప్రభుత్వ భూములు, లాభాల భూములు ఉంటే అవి కూడా అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే లేకపోతే మంత్రి ఒక వారం 10 రోజుల్లో ఆదేశాలు వస్తున్నాయి. వాటికి కూడా పట్టాలు ఇస్తాం. అదేవిధంగా ఎలాంటి భూమి అయినా కూడా మీరు హక్కు పొంది పంచనామా ఈ కాపీ తీసుకొని నోటీస్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడున్నా ఊళ్ళ ప్రయాణంలో ఉన్నా మీరు మానుకొని మీ నోటీస్ ప్రకారంగా సర్వేలకు సహకరించి భూమి కొలుసుకొని హద్దులు నిర్ణయించుకొని ఇప్పుడు మళ్ళీ ఆ భూమి ఈడ దున్నుకుంటాడు, ఆ నంబర్ మీద మళ్ళీ ఉంటాడు, ఎల్లే ఉంటాడు కనుక మళ్ళీ భూమి 10 గుంటలు జరుగుతుంది, గెట్టు పెట్టుకుంటాడు. గెట్లు కూడా ఒక గుంట అటు ఇటు జరిగినా 4 గుంటలు ఇటు అటు జరిగినా సరి చేసుకొని గెట్లు పెట్టుకొని భూమి కూడా పట్టాలు చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క భూమి సర్వేలో ఉంది. అంతకుముందు గతంలో 5 4 సర్వేలు ఉండేది జిల్లాల. ఇప్పుడు అదనంగా లైసెన్స్డ్ సర్వేలను ఒక 50 మందిని తీసుకొని ఇప్పుడు 70 గ్రామాలు రెవెన్యూ గ్రామాలను తీసుకొని ఒక గ్రామంలో ఇప్పుడు ముల్కరపేట ఒకటే గ్రామం ఉంది, కానీ మా ధర్మరపేట రెవెన్యూ గ్రామం కింద 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అట్లా గ్రామాలను కూడా సర్వే పూర్తిగా చేసుకొని రైతులందరూ కూడా రకరకాల భూమి ఖరీదు, లాభానికి సీలింగ్, ప్రభుత్వ భూమి, అదేవిధంగా సాదా బయానమ భూములన్నీ కూడా ప్రతి గుంట కూడా సర్వే చేసుకొని మనం ఈ యొక్క పట్టాలు పొందవలసిందిగా కోరుతూ గౌరవ రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు, తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చి సాదా బయాన మీద పెట్టుకున్నటువంటి భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు చేయండి. పట్టాదారు చెప్పకుండా సాదా బయాన లేకుండా భూమి 10-12 ఏళ్ల నుంచి ఎవరైతే దున్నుకుంటున్నారో 4 దిక్కుల తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం ఆ ఉన్నటువంటి 4 వ్యక్తులతో ఈ భూ నోటీస్ ఇచ్చి సర్వేకి వచ్చినప్పుడు పంచనామా చేసి మోక మీద ఎవరైతే ఉంటారో ఆ మోక సర్వే చూసి పట్టా చేయమని ఈ ప్రభుత్వం తహసీల్దార్లకు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. పట్టేదారు చెప్పినా చెప్పకుండా మీ పట్టా బుక్కు పొందే అవకాశం ఇప్పుడు కలుగుతుంది.